తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు అనేదాన్ని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుంది. ఇదంతా కూడా విజయ్ గెలుపుని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారం. సరే, విజయ్కి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడు అనుకుంటే, అసలు నిజానికి విజయ్ కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు విజయ్ ఎన్నికల ప్రచారంలో ఉండగా విజయ్ని గెలిపించమని తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడా? విజయ్ తరపున ఎన్నికల ప్రచారం చేశాడా? విజయ్కి మద్దతుగా ఒక్క మాటైనా మాట్లాడా? పైగా వైసీపీ నాయకులు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా పోయి స్టాలిన్ గెలవాలి, డిఎంకే గెలవాలని ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ అఫీషియల్గా తీసుకున్న స్టాండ్ ఏంటంటే తమిళనాడులో డిఎంకే గెలవాలి అని. వైసీపీ నాయకులు వెళ్ళి డిఎంకే పార్టీ తరపున, డిఎంకే కూటమి తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు. కానీ డిఎంకే అధికారంలో దిగిపోయింది, విజయ్ అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్ గెలుపును తమ ఖాతాలో వేసుకోవటానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా విజయ్కి జగన్మోహన్ రెడ్డి కాలు చేశాడు అనేటువంటిది. నిజానికి మీకు ఇక్కడ విషయం చెప్పాలి. విజయ్ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు, కేవలం 108 సీట్లు మాత్రం వచ్చాయి. అతన్ని గవర్నరు ప్రమాణ స్వీకారాన్ని పిలవలేదు. పదే పదే నేను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, అసెంబ్లీలో నా బల నిరూపణ చేసుకుంటా అని చెప్పినా కానీ గవర్నర్ పిలవలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించాలిగా. విజయ్ని పిలవమని ఒక డిమాండ్ పెట్టాలి. ఒక రాజకీయ పార్టీగా విజయ్కి మద్దతు ఇచ్చే వ్యక్తిగా కనీసం అప్పుడు ఒక డిమాండ్ పెట్టాలిగా, కానీ పెట్టరా. ఎందుకంటే గవర్నర్కు వ్యతిరేకంగా మాట్లాడితే అది కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది. మోడీకి వ్యతిరేకంగా, గవర్నర్కి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమవుతుందో అందరికీ తెలుసుగా. జగన్మోహన్ రెడ్డి మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. భయపడ్డట్టున్నాడు, మొత్తానికి మాట్లాడలేదు. అంటే విజయ్ ఎన్నికల ప్రచారంలో విజయ్కి మద్దతు ఇవ్వలేదు, పైగా డిఎంకేకి మద్దతు ఇచ్చారు. విజయ్ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మద్దతు ఇవ్వలేదు, స్పందించలేదు విజయ్కి మద్దతుగా. విజయ్ ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం తమ తరపున ఒక సంఘీభావాన్ని కూడా తెలియజేయలేదు. ఇప్పుడు విజయ్ ప్రమాణ స్వీకారం దాదాపు ఒక 5-6 రోజులు లేట్ అవుతుంది, ఒక 2 సార్లు వాయిదా పడింది. అప్పుడు కనీసం ఒక సంఘీభావాన్ని వ్యక్తం చేశారా జగన్? లేదు. కానీ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్నాక ఇక విజయ్కి తిరుగులేదు, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పులిపెజ్జుడిగా అని ఒక నమ్మకం వచ్చిన తర్వాత విజయ్కి ఫోన్ చేసి అభినందన తెలియజేసి దాన్ని మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి చేసుకుంటున్నాడు. ఇక్కడ అందరికీ వస్తుండే ఒకటి ఏంటంటే, అసలు జగన్ ఫోనే వాటిగా ఎవరు ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అనేటువంటిది. జగనే చెప్పుకున్నాడు నేను ఫోన్ వాడను అని, నాకు ఫోన్ నెంబర్ లేదు, నేను ఫోన్ వాడను అని. గతంలో మీకు గుర్తుందా, యూరోప్ టూర్కి జగన్ పోయినప్పుడు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు అని సిబిఐ అభియోగాలు నేర్పితే, నేను ఫోన్ వాడినండి, ఎవరో మా పిఏ ఫోన్ నెంబర్ ఇచ్చాను, అందుకే నేను ఫోన్ వాడినండి, నేను ఫోన్ అసలు పట్టుకొని మాట్లాడని చెప్పాడు. మరి ఇప్పుడు ఎవరి ఫోన్తో ఫోన్ చేశాడు అనేది చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జగన్ తీరు మీద.